ఓ జింక, సింహం ఓ రెస్టారెంట్కి వెళ్ళాయి. జింక తనకి క్యారెట్ల సలాడ్ని చెప్పింది, కానీ సింహానికి ఏం చెప్పలేదు. మీ ఫ్రెండ్కి ఏం వద్దా అని వెయిటర్ అడిగాడు. దానికి ఆకలిగా ఉంటే నేను ఇక్కడికి రాగలిగేదాన్నా అని జింక నవ్వుతూ చెప్పింది. కంగ్రాట్స్ సుబ్బారావు గారు, మీకు కవలపిల్లలు, డబుల్ స్వీట్స్ ఇవ్వాలన్నారు డాక్టర్ అమ్మ హడావిడిగా వచ్చి చెప్పింది నర్సు కామాక్షి. దానికేం భాగ్యం, కానీ డబుల్ బిల్ మాత్రం వేయొద్దని మీ డాక్టర్ అమ్మతో చెప్పు అన్నాడు గాబరాగా సుబ్బారావు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ. విష్ణు, ఎందుకురా దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. కృష్ణ, మా నాన్నగారు ఉద్యోగం కోసం బాగా వెతుకుతున్నారా అని చెప్పాడు. విష్ణు, రిటైర్ అయ్యాక కూడా ఖాళీగా ఉండకూడదన్నా ఆయన మనస్తత్వం మెచ్చుకోవాలి కానీ దిగులెందుకు అని అడుగుతాడు. కృష్ణ, ఉద్యోగం వెతకటం ఆయన కోసం కాదురా, నా కోసం అన్నాడు. టీచర్కి విద్యార్థికి మధ్య జరిగిన సంభాషణ. టీచర్, చింటూ చక్కని కవిత ఒకటి చెప్పు అని అడిగింది. చింటూ, అమ్మ కొడితే తెల్లబల్లి, నాన్న కొడితే నల్లబల్లి, నేను కొడితే బాహుబలి అని చెప్పాడు. టీచర్, నేను కొడితే నీ నడుము బలి, కూర్చోవాయి బడుద్దాయ్ అన్నది. తండ్రికి కొడుకుకి మధ్య జరిగిన సంభాషణ. ఏరా రవి, ఆమె కింద పట్టం చూసి కూడా లేపడానికి సహాయం చేయలేదే అంటూ అప్పారావు కొడుకుని కోప్పడ్డాడు. కాలు జారిన ఆడవాళ్ళని తాకకూడదని నువ్వే చెప్పావుగా నాన్న అని రవి జవాబు చెప్పాడు. డాక్టర్కి పేషెంట్కి మధ్య జరిగిన సంభాషణ. డాక్టర్, ఇవాళ పొద్దున ఏం తిన్నావమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి, ఐ ఏట్ ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కోక్ అండ్ హ్యాడ్ చికెన్ పిజ్జా అని చెప్పింది. డాక్టర్, ఇదేం ఫేస్బుక్ వాట్సాప్ కాదు, ఏం తిన్నావో సరిగ్గా చెప్పకపోతే ట్రీట్మెంట్ కష్టం అవుతుంది అని చెప్పాడు. అమ్మాయి, ఆయ్ సద్దన్నంలో ఉల్లిపాయ నంచుకొని తిన్నా సార్ అని చెప్పింది. లావుగా ఉన్న వసంత ఏరోబిక్ క్లాస్లో చేరడానికి వెళ్ళింది. మీరు రేపు క్లాసుకు వచ్చేటప్పుడు లూజుగా ఉన్న దుస్తులు వేసుకొని రండి ఇన్స్ట్రక్టర్ చెప్పింది. నాకు లూజు దుస్తులే ఉంటే నేను అసలు మీ క్లాస్లో చేరేదాన్నే కాదు అని వసంత చెప్పింది.